ఫస్ట్ టైం ఈరోజు అయితే కేఫ్ నిలోఫర్కి అయితే వెళ్ళానమాట. నమస్తే గైస్, ఈరోజు అయితే మనం పొద్దున్నే కొబ్బరి బొండం అయితే స్టార్ట్ చేసాం రోజుని. తర్వాత అయితే వరలక్ష్మి టిఫిన్స్కి అయితే వెళ్ళి అయితే ఒక ఇడ్లీ ఒక బొండం అయితే వేస్తాను అనమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే మా వాడైతే టీ తాగుదాం అన్నాడు. టీ అక్కడ ఇక్కడ కాదు, నీకు కేఫ్ నిలోఫర్లో టీ తాగిస్తానని కేఫ్ నిలోఫర్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. నేను ఏదైతే తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళిపోయాను, కానీ నేను కూడా అయితే ఫస్ట్ టైం కేఫ్ నిలోఫర్కి వెళ్ళడం. 2 టీ, ఒక మస్కా బన్, ఒక మలై బన్ అయితే చెప్పామన్నమాట. ఆర్డర్ అయితే వచ్చేసింది. మస్కా బన్ అయితే బాగుంది, ఇట్స్ గుడ్. కానీ మలై బన్ తినే దగ్గరే మేము వెళ్ళి మలాయిలో అడిగేసాం అనమాట. ఏంటంటే మలై బన్లో మేము షుగర్ కలుపుకోలేదు, ఉత్తిగా తినేస్తుంటే ఏంట్రా ఇలా టేస్ట్ అనుకున్నాం. తర్వాత తెలిసింది అందులో షుగర్ కలుపుకోవాలని. స్టార్ ఐటమ్ ఏంటంటే టీ. టీ ఉంది అసలు చిక్కగా, అసలు టేస్ట్ కూడా సూపర్, అసలు చెప్పక్కర్లేదు. 150 రూపాయలు అంటే మరి ఆ మాత్రం ఉంటుందిలే మరి. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే మెహఫిల్ నుంచి అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసాను అనమాట. మన డైలీ లైఫ్ సిరీస్లో అయితే 80th డేకి అయితే వచ్చామన్నమాట. ఇంకా వర్క్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే డిఎల్ఎఫ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మా దిలీప్ గారి షవర్మా ఫ్యాంటసీ గురించి మీకు తెలిసిందే కదా. సో షవర్మా అన్నాడు. ఇంకా పిస్తా హౌస్లో షవర్మా అయితే తీసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫైనల్గా డేని అయితే అప్సరా బాదం పాలతో అయితే ఎండ్ చేస్తాం అనమాట. ఈ రోజుకైతే ఎంత గైస్, మళ్ళీ రేపొద్దున బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. బాయ్.